ఎక్కువ అయితే నేను నిన్ను మర్చి దేవుడు ఎవరని అడుగుతానేమో. అందుకే ఇక్కడ ఈ మాట చూడండి, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారి. అందుకే ఎప్పుడు ఒక మాట చెప్పాలంట, గాడ్ విల్లింగ్ అనాలంట. కనుక ప్రభు చిత్తమైతే అన్నాడు. ఈ వెర్రివాడైన ధనవంతుడు ఎక్కడా లేదు, అంతా నా చిత్తమే, నేనేం చేస్తా, నా ఆస్తి, నా ప్రాణం, నా ధనం, నా కొట్లు అంతా ఆయనది, నా పంట. అలాగ అనకూడదు. గర్విష్ఠులను అహంకారులను దేవుడు అణిచేస్తాడు. ఎవని గర్వం వాన్ని అణిచేస్తాడు. ధనమును నమ్ముకుని వాడు పాడైపోనని సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో ఉంది. ధనమును నమ్ముకుంటే పాడైపోతాం, దేవుని నమ్ముకుంటే నువ్వు ఎన్నడూ చెడిపోవు. దేవునికి స్తోత్రం. ధనము ఇస్తాడు, నీకు ఇహలోక సౌకర్యాలన్నీ ఇస్తాడు. దేవుని కలిగిన జీవితం అందుకే చాలా ధన్యకరమైంది.